నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. పవన్ కళ్యాణ్ రామకృష్ణ గారు ఆ 5 ఏళ్ల అరాచక పాలనలో మీకు జరిగిన అన్యాయము ఇతరత్ర చాలా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా చూశాడు. ఎన్నికల చివరి సమయంలో కూడా ఒక డైలాగ్ అన్నాడు, జగన్ నిన్ను అధం పాతాళాన్ని తొక్కేస్తానన్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో చెప్పు తీసుకొని కొడతాను అని వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్లకు జగన్కు కోటరీగా ఉన్న వాళ్ళని రక్షించేందుకు ఈ లాబింగ్ నడుపుతారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని రక్షించేదానికి. ఇక్కడ ఒకటి గమనించాలండి, అధికారం లేనంత వరకు ప్రతి ఒక్కడు ఆవేశపరుడే. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు అవినీతిపరుడే. ఆవగింజంత అవినీతి ముందర అనకొండంత నీతి కూడా నిలబడలేదు. మీరు చెప్పే మాటలు, మీరు బోధించిన సూక్తులు, మీరు ప్రజలను రెచ్చగొట్టిన విధానం ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారములో ఉంటూ మీరు చేస్తున్నది చేతగానితనం కాదు, అది మీ చేతగాక కాదు. మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి, అవినీతి సొమ్ము కోసం కక్కుర్తిపడి, మీ భార్య బిడ్డలను అవమానించిన వాళ్ళను కూడా పక్కన చేర్చుకుంటున్నటువంటి మీ నీచ తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని మర్చిపోకండి. మీరు ఎంత చేసినా, పేపర్ మూలకంగా ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, మేము ఎంత అభివృద్ధి మాట మాట్లాడినా ప్రజలకు అవేవీ అవసరం లేదు. ఈరోజు ప్రజలు తన కాళ్ళ మీద తాను బ్రతకగలుగుతున్నాడు. మీరిచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మురికి గుంటలో పోసినటువంటి పథకాలే. ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడు, ప్రతి ఒక్కడు తన భార్య పిల్లలను గౌరవంగా బ్రతికించుకోగలుగుతున్నాడు. ఒక్క టికెట్కు 1200-1300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా చూస్తున్నారు ఈరోజు ప్రజలు. ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చే 20-30 రూపాయలు ప్రజలకు ఓడికి లెక్కలేదు. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, ప్రజలను దుర్మార్గంగా అణిచివేసి ప్రజలపైన అకృత్యాలు చేసినటువంటి వైసీపీ నాయకుల పీచ మనచాలనే ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ అభివృద్ధి ఎవరికి కావాలని అభివృద్ధి? ఇంకో విషయం ఏంటంటే రామకృష్ణ గారు, ఇప్పుడు ఏదైతే ఈ వైసీపీ మీద ఎమ్మెల్యేలు ఏదో అరాచకాలు అని చెప్పేసి టీడీపీ నాయకులు, కూటమి నాయకులు గెలిచారు కదా, ఇప్పుడు టీడీపీ కూటమి నాయకులే వైసీపీ వాళ్ళతోనే కలిసి బిజినెస్లు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఎట్లుందంటే పరిస్థితి, ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. అరే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, లోకేష్ ఏం చెప్పాడు, ఏదో చేస్తానన్నాడు, చివరికి ఏమిటి ఎవరు ఏది అరెస్ట్ కావటం లేదు అయిపోయిందని జనసేన కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా కడుపు రగిలిపోతూ ఉంది, టీడీపీ కార్యకర్తల్లో చాలామందికి, జనసేన కార్యకర్తల్లో చాలామంది కూడా. కానీ ఆ కార్యకర్తల ఉద్వేగాలను వాటిని కూడా వీళ్ళు లాబింగ్కి ఉపయోగించుకుని వాళ్ళని అణిచివేస్తున్నారు, వాళ్ళను మోసం చేశారు, వాళ్ళకు ద్రోహం చేశారని అనుకోవచ్చా మనం? 100% తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలని మోసం చేసింది, కార్యకర్తలకి తీరని ద్రోహం చేసింది. మేము ఆ రోజు నిన్ను గెలిపించింది నిన్ను అభివృద్ధి చేస్తామని కాదు, ఈ అరాచకాలని అరికడతామని. అటువంటి అరాచకవాదులతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తావని మేము ఎప్పుడు ఊహించలేదు. అదేదో సామెత చెప్పినట్లుగా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ప్రపంచం చూడలేదనుకుంటున్నారు. మీ చీకటి ఒప్పందాలు, మీరు వైసీపీ నాయకులతో కలిసి చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు నిన్న లేక మన గౌతు లక్షణ విగ్రహావిష్కరణలో చూసాం. జోగి రమేష్ ఎవడు వాడు? నీ ఇంటిపైకి యుద్ధానికి వచ్చిన వాడు, నేను నా బూతులు తిట్టేటటువంటి వాడు. సిగ్గుండాలి నీకు. అటువంటి వాడిని పక్కన పెట్టుకొని నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేసి ఓపెన్ టాప్ జీపులో ఊరేగుతుంటే ఇంకా నిన్నెందుకయ్యా వెనకేసుకొచ్చి మేమంతా జైలు పాలయ్యాం? మేమెందుకయ్యా నువ్వు జైల్లో ఉంటే కన్నీళ్ళు పెట్టుకున్నాం? మా ప్రయత్నం ఇంత వృధా అయిపోయిందని మేము ఈరోజు ఎందుకు గుండెలు బాదుకోవాల్సి వస్తుంది? ఒక్కసారన్నా నీ గుండెల మీద చేసుకొని ఆలోచించి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. నువ్వు చరిత్రలో నిలిచిపోవాలని నువ్వు అనుకుంటున్నావు. చరిత్ర నిన్ను ఎప్పుడు మర్చిపోదు. ఏ రూపంలో మర్చిపోదంటే
ఎన్నుపోటుదారుడుగా నిన్ను మర్చిపోదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యావు, ఈరోజు మాకు ఎన్నుపోటు పరిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యావు. నేను ఇదే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. అంటే కొద్ది రోజులు ఆగుదాము రామకృష్ణ గారు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పటికే 6 నెలలు అయింది అంతే ప్రభుత్వం ఏర్పడి. మీరు ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, అడిగారా వెళ్ళి? నేను పర్సనల్గా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు లోకేష్ గారితో ఆయన నన్ను ఒకే మాట అడిగాడు, సార్ మీకేం కావాలి అని అడిగాడు. నేను ఒకటే కోరాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడు జైల్లో పెడతారు? ఆ రోజే నాకు న్యాయం జరిగినట్లు లెక్క. దానికి ఏమంటాడు లోకేష్? సార్ ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తాం, పెద్దిరెడ్డి అక్రమాలపైన విచారణ చేస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని కూడా ఆ రోజు ఆయన నాకు చెప్పాడు. సమాధానం. మీరు అడిగి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర 4 నెలలు అవుతుంది. 4 months అవుతుంది. 4 months అవుతుంది. 4 months అవుతుంది, ఇంతవరకు లేనే లేదు. ఆయన నేను మెసేజ్ పెట్టాను, ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. నేను అది ఓపెన్ చేయాలనుకోవట్లేదు, చేయాల్సి వస్తే చేస్తా. మీరు అతనికి చేస్తా. మీరు పెట్టారా, అతను పెట్టాడా? నేను పెట్టాను మెసేజ్, దానికి రిప్లై ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నా పోరాటం నిన్న మొన్నటిది కాదు. అవును, 2012వ సంవత్సరం నుంచి ఈ రెడ్ల అకృత్యాలపైన పోరాటం చేస్తున్నాను. రాయచోట్లో జరిగినటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎపిసోడ్ నుంచి, భారత పార్లమెంట్లో పెట్టినటువంటి మహాభియోగ తీర్మానం కాడి నుంచి 106 మంది ఎంపీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి నేను ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ మూవ్ చేశానో ఆ రోజు నుంచి ఈనాటి వరకు నేను పోరాటం చేస్తున్నటువంటి తీరులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు కూడా నేను నారా లోకేష్ గారు అంటే నాకు చాలా గౌరవం. నారా లోకేష్ గారి కమిట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేయగలిగితే నారా లోకేష్ తప్ప చంద్రబాబు నాయుడు చేయలేడు, పవన్ కళ్యాణ్ చేయలేడు. అందుకే నేను మొదట్లోనే అన్నా, నారా లోకేష్ ఎప్పుడైతే సీఎం అవుతాడో ఈ రాష్ట్రానికి అప్పుడే ఈ ఎదవలకందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ లభిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు వైసీపీ వాళ్ళపైన ఈగ వాలదు. అంటే పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఇవన్నీ కూడా అది ఒక గేమ్ అనుకుంటారు వైసీపీతో. పవన్ కళ్యాణ్ అంత దుష్టుడు, పవన్ కళ్యాణ్ అంత శకుని, పవన్ కళ్యాణ్ అంత సికండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరు లేరు. ఇట్లా ఏ విషయాల్లో గమనించారు? అన్ని విషయాల్లోనా పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి ఈ సనాతన ధర్మ డ్రామా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రేషన్ బియ్యం దందా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దందా, పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటలు అన్నీ కూడా జూటా. ఎవ్రీథింగ్. ఆయన మాటలు ఒక రకము, ఆయన చేష్టలు ఇంకో రకం. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాజకీయాలకు పట్టిన దరిద్రం. ఆ రోజు చిరంజీవి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం పార్టీని పెట్టి కృషి చేసి తర్వాత అదే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేశాడో, ఆ విధంగానే ఈ రోజు బీజేపీ కోసం ఈ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిందని అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునిందని అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే నవ్యాంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే ఉత్తరాఖండ్కి ఇచ్చినటువంటి వెసులుబాటును కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలన్నీ తొక్కి పెట్టిందని అందరికీ తెలుసు. స్టీల్ ఫ్యాక్టరీని రాకుండా చేసిందని తెలుసు. ఏ అభివృద్ధిని కూడా జరగనీయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా తొక్కి పెట్టింది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అనేది అందరికీ తెలుసు. అటువంటి బీజేపీ కోసం ఒకప్పుడు ఏదో లడ్డూలు అంటూ ఆయన ఒక డైలాగ్, పాచిపోయిన లడ్డూలు ఇస్తారంటూ మాట్లాడినటువంటి ఆ వ్యక్తి, ఒకప్పుడు అంబేద్కర్ నాకు చాలా అన్న వ్యక్తి, నేను ఒక చెగువేరా అన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఇన్ని రకాలైనటువంటి వేషాలు వేసుకుంటూ సినిమా షూటింగ్లు చేసుకుంటూ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు హైదరాబాద్లో షూటింగ్ చేసుకుంటున్నాడు ప్రజలను గాలి కుదిలిపెట్టి. నేను అందుకే అంటున్నాను, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు రేపో మాపో వాళ్ళ అన్న కూడా క్యాబినెట్లు చేరబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సంకనాకించడానికి అన్నదమ్ములు ఇద్దరు కంకణం కట్టుకొని ఈరోజు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోకి. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రము వాళ్ళను కంట్రోల్ చేసే శక్తి లేదు. వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు ఎన్నికి వచ్చే ప్రశ్నే లేదు. అందుకే అంటున్నా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే వరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోదు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా కట్టకలాలు లెక్క పెట్టరు. పేర్ని నాని అరెస్టు కాడు. ఎందుకంటే
అన్ని ఈక్వేషన్స్తో ఆయన ముందుకెళ్తున్నాడు ఉమ్, ఉమ్, పవన్ కళ్యాణ్. ఉమ్. అదేది కూడా ప్రజామోదం కాదు. నేను ఇప్పుడే ఒకటే మాట అంటున్నా, నీకు దమ్ముంటే